నా పేరు శివప్రశాంత్, భద్రాచలం సిపిఎంఎల్ మాస్లైన్ పార్టీ. భద్రాచలం సంబంధించినటువంటి దాంట్లో ఏజెన్సీ మొత్తం కూడా ఈరోజు గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం కూడా ఈరోజు భద్రాచలం పరికట్ట సంబంధించిన దాంట్లో గోదావరి పెరిగిన అయ్యేటప్పుడు మొత్తం అయ్యప్ప కాలనీ సంబంధించినటువంటి భగందాస్ కాలనీ అట్లాగే సంబంధించినటువంటి కొన్ని కాలనీలు మొత్తాన్ని కూడా ఈరోజు కరకట్ట బేస్ చేసుకొని ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ కరకట్ట సంబంధించినటువంటి ముఖ్య ఉద్దేశం భద్రాచలం పట్టణానికి వరద రాకుండా ఉండడం కోసం ఈరోజు కరకట్ట నిర్మించడం జరిగింది. ఈ నిర్మాణం సంబంధించిన దాంట్లో ప్రతి సంవత్సరం ఈ కరకట్ట మరమ్మతుల కోసం కొంత బడ్జెట్ కేటాయిస్తూ ఉన్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ బడ్జెట్ కేటాయింపులలో కనీసం ప్రతి సంవత్సరం కూడా ఈ మరమ్మతులు చేసేటువంటి దాంట్లో ఆ బడ్జెట్ డబ్బులు ఎడిపోతున్నాయో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఎక్కడ చూసినా సరే ఇక్కడ వేసినటువంటి సీసీ రోడ్డు కానీ దాంతోపాటు కరకట్ట సంబంధించినటువంటి పక్కనే ఉన్నటువంటి రాళ్లతో నిర్మించినటువంటి ఈ కరకట్ట మొత్తం కూడా ఎక్కడికక్కడ బీటలు బారిపోతా ఉన్నాయి. కనీసం ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితి. వర్షాకాలం వచ్చిందంటే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దారి అట్లాగే సంబంధించినటువంటి సబ్ కలెక్టర్ ఇతర సంబంధించినటువంటి అధికారులు వచ్చి అడావోడి చేస్తూ ఉన్నారు తప్ప కనీసం ఈ కరకట్ట సంబంధించినటువంటి మరమ్మతులు పట్టించుకునే పరిస్థితి కనబడట్లేదు. దాంతోపాటు ఒక పక్క భద్రాచలం సంబంధించిన దాంట్లో కొత్త సంబంధించినటువంటి కరకట్ట ఏర్పాటు చేయడం కోసం డబ్బులు కేటాయించారు. దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో అది కూడా పూర్తిగాని పరిస్థితి కనబడతా ఉంది. ఎప్పుడైనా సరే అధికారులు వచ్చినప్పుడు మాత్రము లేకుంటే ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ సంబంధించినటువంటి మంత్రులు వచ్చినప్పుడు మాత్రము ఆ కరకట్ట దగ్గరికి తీసుకెళ్లి ఇక్కడ పూర్తి అవుతుందని చెప్పేసి ప్రజలకు మాత్రం మాయమాసులు చెప్తున్నారు తప్ప ఇప్పుడు ఉన్నటువంటి పాత కరకట్ట ఇప్పుడు ఎక్కడైతే ఉన్నామో ఇక్కడ మొత్తం సివిలేస్ మొత్తం పాడైనాయి. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో అవన్నీ మొత్తం కూడా ఇక్కడ కింద పడిపోయే పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే దీనికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కానీ దీనికి సంబంధించినటువంటి అధికారులు కానీ అధికార యంత్రాంగం కానీ ఖచ్చితంగా దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఆ కొత్త కరకట్ట పక్కగా పడేస్తే ఈ కరకట్ట ఎక్కువగా ప్రమాదంగా ఉంది. కాబట్టి దీని మీద వెంటనే గుర్తించాలి, ప్రజల ప్రాణాలను కాపాడాలని చెప్పేసి సిపిఎంఎల్ మాస్లైన్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. కాబట్టి ఇదే పద్ధతి కొనసాగితే వర్షం వస్తూ ఉంది, గోదావరి పెరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ప్రజలను అప్రమత్తంగా ఉంచాల్సినంత అవసరం ఉంది. వాళ్ళకి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముందస్తు చర్యలు తీసుకొని వాళ్ళకి ఏతున్నాయో అవసరాలు మొత్తం కూడా తీర్చాల్సిన అవసరం ఉంది. కాబట్టి అధికారులు ప్రజాప్రతినిధులు దీని మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సినంత అవసరం ఉంది. కాబట్టి వెంటనే తక్షణమే ఇది చేయాలని చెప్పేసి సిపిఎంఎల్ మాస్లైన్ పార్టీ డిమాండ్ చేస్తారు.